హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా, మేమైతే నైట్ అయితే వర్క్ చేస్తున్నాం అనమాట. ఈ వర్క్ అయిపోయిన తర్వాత మేము ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. షూట్కి వెళ్ళేసి అక్కడ వీడియో తీసి అయిపోయిన తర్వాత మళ్ళీ కందుకు వచ్చి డేటాని అయితే కాపీ చేసుకొని ఆ తర్వాత అయితే ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చేసి వర్క్ అయితే చేసేసాము. ఇప్పుడు షూట్కి అయితే బయలుదేరుతున్నాం. 12 అయింది. మేము ఫస్ట్ టైం నన్ను మా ఆయన స్టూడియో నుంచి ఇక నైట్ డ్రెస్లోనే షూట్కి తీసుకెళ్తున్నాడు. ఓకేనా? ఆడికి వెళ్ళిన తర్వాత ఈవెంట్ వాళ్ళు కొంచెం బాగా క్లోజ్ అనమాట అబ్బాయి, వాళ్ళని కూడా కొంచెం వీడియో తీసి ఈ వీడియోలో పెడతాను. ఓకేనా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు. నన్ను వెంట తీసుకొచ్చాయని మా ఆయన అయితే వెళ్ళి రైస్ అయితే తీసుకొచ్చి నాకు వడ్డిస్తున్నాడు. నాతో పాటు కూర్చున్న వాళ్ళకు కూడా వడ్డిస్తున్నాడు అనమాట. అంటే నేను వెంట వెళ్ళాను కదా, నేనైతే ఇబ్బంది పడకూడదని నాకు అన్నం పెడతా. అదిగో అతనేమో పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న, ఇద్దరు కలిసి నాతో పాటు కూర్చున్న పిల్లలకు కూడా రైస్ కర్రీస్ అయితే అన్నీ వడ్డిస్తున్నారు. చూడండి. అదిగో ఇప్పుడైతే మా ఆయన కూడా వచ్చేసి నా పక్కనే కూర్చుంటున్నాడు తినడానికి వచ్చేసి. మా ఆయన పక్కన ఉన్న అబ్బాయి పెళ్ళి కొడుకు వల్ల పిన్ని కొడుకు అంట వచ్చేసాడు. ముందైతే వాటర్ తాగేసి తినేసి మళ్ళీ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు దగ్గరికి ఎత్తి వెళ్ళాము. వాళ్ళైతే ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చేసారు. ఇంట్లోకి వెళ్ళాలంటే ఏదో ఆచారం ఉందంట వాళ్ళకి, అందుకే వెయిట్ చేస్తున్నారు అమ్మాయి తండ్రి కోసం. అక్కడైతే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏదో అడుగుతున్నారు. ఆడికైతే వాళ్ళ నాన్న అయితే వచ్చేసాడు, పెళ్లి కూతురు వాళ్ళ నాన్న. అతన్ని ఏదో అడుగుతున్నారు. అతన్ని డబ్బులు అయితే అక్కడ వేయమని చెప్తున్నారు. అక్కడ ఒక టవల్ అయితే వేసాడనమాట కింద. ఇప్పుడు అతను ఆ టవల్ మీద డబ్బులు వేసిన తర్వాతనే ఇంట్లోకి వెళ్ళాలి. అతనైతే 501 రూపాయి ఆ టవల్లో పెట్టగానే లోపలికి వెళ్ళమని చెప్పారు. ఇప్పుడైతే వాళ్ళు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళడానికి ముందు మాకు కొంచెం చిన్న పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఏమీ లేదండి, ప్రేయర్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట. అందుకే ఆ గేట్ దగ్గరే ఆపేసి ప్రేయర్ అయితే చేస్తున్నారు. ప్రేయర్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే లోపలికి వచ్చేస్తున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. లోపలికి వెళ్ళేసారు. ఆ తర్వాత అక్కడైతే వెబ్ లైవ్ ప్లే అవుతుంది, అదే స్క్రీన్ లైవ్ ఇస్తున్నారు. అక్కడైతే స్క్రీన్ లైవ్ చేస్తున్నారు, అందరూ చూస్తూ ఉన్నారనమాట. నేనైతే చాలా లాంగ్లో ఉండి ఈ వీడియో అయితే ఒక క్లిప్ తీసేసాను. అందరూ అక్కడ ఉండి చూస్తూ ఉన్నారు. అప్పటికే 1:30. కనపడట్లా 2:47. నేను పడేనమ్మా కుక్కలు ఏం చేస్తాయి. మేమైతే షూట్కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చేసాము. చూడండి, వచ్చి కాపీ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. తీసిన డేటాని అయితే కాపీ చేసుకుంటున్నాము. అంటే రాత్రి 12 గంటల వరకు అయితే ఇక్కడ మా ఆయన వర్క్ చేసిందాన్ని చేసి 12 గంటలకైతే షూట్కి వెళ్ళాము. అక్కడ లైవ్ వేయడానికి వెళ్ళేసి నైట్ అంతా వీడియో అయితే తీసేసి వచ్చేసామన్నమాట. వచ్చి ఆ తీసిన డేటాని కాపీ అయితే స్టూడియోకి వచ్చి మళ్ళీ కాపీ చేస్తాను. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారా? 3:30 అయింది. మేమైతే వెళ్ళేటప్పుడు 12 గంటలకు వెళ్ళాము. మళ్ళీ వచ్చి 3 గంటలకు వచ్చేసాము. వచ్చేసి
కందుకూరు స్టూడియోలోకి అయితే వచ్చేసి కాపీ అయితే చేస్తుంది అనమాట. ఇది కాపీ అయ్యడానికి ఒక 20 నిమిషాలు టైం పట్టింది. ఇది కాపీ అయిన తర్వాత అయితే మేమైతే వెళ్తాము. ఫస్ట్ టైం అనమాట నన్ను మా ఆయన స్టూడియో నుంచి షూట్కి అయితే తీసుకెళ్ళాడు నైట్ డ్రెస్ మీద నన్ను. నేను రాననేసరికి ఏం కాదు అని చెప్పి తీసుకెళ్ళాడు. చూడండి నవ్వుకుంటున్నాడు అలా తీసుకెళ్ళా. అయిపోయింది కాపీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయటికి వెళ్ళామనుకో కుక్కలు ఉంటాయి అక్కడ 4కి అయితే ఇంకా బయలుదేరుతాం. మేమైతే దారిలో వచ్చేటప్పుడు అయితే కుక్కలు దారి పొడవునా కనపడతా ఉన్నాయి అనమాట, అరుస్తున్నాయి. కుక్కల దగ్గరకు వచ్చినప్పుడు అయితే మా ఆయన బండి అయితే చాలా స్లో చేశాడు. ఏం స్లో చేసామంటే కుక్కలు మనల్ని స్లోగా వెళ్ళమని సూచనలు ఇస్తాయి, అందుకే కొంచెం ముందుగా అరుస్తాయి. మనం స్పీడ్గా వెళ్ళామంటే అవి మన వెనకనే పరిగెత్తుకుంటూ వస్తాయి కరవడానికి. కాబట్టి మనం స్లోగా బడి నడుపుకుంటూ వెళ్ళాలి. అవి మన ప్రాణాలు రక్షించడానికి అలా అరుస్తాయి, స్లోగా వెళ్ళమని సూచనలు అనమాట అని చెప్పి స్లోగా అయితే తీసుకొచ్చాడు. మా స్టూడియోకి ఎదురుగా అయితే ఒక 4 ఉన్నాయన్నమాట. అవి మమ్మల్ని అయితే అరవలేదు. రాగానే ఊరిక చూసేయి కామేగా వెళ్ళిపోయాయి అనమాట. ఇదండి ఈరోజు నైట్ అయితే మేము అనుకోకుండా నన్ను మా ఆయన షూట్కి అయితే తీసుకెళ్ళాడు అనమాట నైటు. ఓకే, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వెళ్ళిన షూట్ అయితే మా దగ్గర వర్క్ నేర్చుకున్న అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి వెడ్డింగ్కి అయితే వెళ్ళాము. నైట్ అయితే కొన్ని క్లిప్స్ తీసాను, అవి కూడా ఈ వీడియోలో పెడతాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.